सदनशीन तेलंगाना कानून साज काउंसिल गुत्ता सुखेंद्र रेड्डी ने मंगल को दावा किया कि तेलंगाना मुल्क की एक ऐसी वाहिद रियासत है जहां समाज के तमाम तबकात खुश हैं और उन्हें चीफ मिनिस्टर चंद्रशेखर राव पर भरपूर एतमाद है। ऐसे में कांग्रेस और बीजेपी रियासत में इख्तिदार आने के ख्वाब देख रहे हैं, जबकि मुल्क के अवाम भी चाहते हैं कि चीफ मिनिस्टर चंद्रशेखर राव उनके लीडर बने। सुखेंद्र रेड्डी ने कैंप ऑफिस नलगुंडा में मीडिया से बात करते हुए कहा कि रियासत तेलंगाना ने 9 साल मुकम्मिल कर लिए हैं और हम 10वें साल में दाखिल हो रहे हैं। चीफ मिनिस्टर चंद्रशेखर राव की हुक्मरानी में तमाम तबकात और अवाम खुश हैं। रियासत में तमाम ने किसी न किसी शक्ल में फ़ायदा उठाया है। కొంత అక్కడక్కడ ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే రైస్ మిల్లలో స్థలం లేకపోవడం, దానివల్ల లారీల్లో పోయినటువంటివి 1-2 రోజులు అన్లోడ్ అవ్వడానికి ఇబ్బంది వస్తున్న కారణంగా కొంత ఆలస్యం జరిగేటువంటి వాస్తవం. తద్వారా అనుకోకుండా అకాల వర్షాల వల్ల కొంత నష్టం జరిగేటువంటి మాట కూడా వాస్తవం. కాకపోతే నేటి వరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఉత్తర తెలంగాణలో పెట్టినాయి, మన దగ్గర కూడా అక్కడక్కడ పెట్టినాయి తప్ప ఓవరాల్గా ఇప్పటికి 6 లక్షల టన్నులు సేకరణ పూర్తయింది. వచ్చే వారం 10 రోజుల లోపల 100% ఎక్కడ కూడా ఒక్క వడ్ల గింజ కూడా లేకుండా సేకరణ చేయాలనేటువంటి కార్యక్రమంతో పోతా ఉంటాం. అందుకనే ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, విమర్శించాలి కాబట్టి విమర్శించడం. వాళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో వాళ్ళే ఉన్నారు అధికారంలో. అక్కడి నుంచి వీడికి 1600కు క్వింటాల్ లెక్కబడి ఇక్కడ డెలివరీ ఇస్తున్నారు. అంటే అక్కడ రాష్ట్రంలో 1200కు రైతులు అమ్ముకుంటున్నారు. పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మనకు వస్తూ ఉన్నాయి. బార్డర్లో మనం చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా దొంగదారులు వస్తున్నటువంటి సందర్భం. అందుకనే ఎవరైనా రైతులే మనం ఉదాసీనంగా మనం ఉండాలి.